హలో ఎవ్రీవన్! ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్ ఫజ్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? దీన్ని ప్రిపేర్ చేయడానికి మనకి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదు. చాక్లెట్ కాంపౌండ్, బటర్, కండెన్స్డ్ మిల్క్ ఉంటే సరిపోతుంది. ఈజీగా ఇంట్లోనే సూపర్ టేస్టీగా చాక్లెట్ ఫజ్ అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పైన టాపింగ్స్ అనేవి మీ ఇష్టం అనమాట. అస్సలు టాపింగ్స్ లేకుండా కూడా బానే ఉంటాయి. బట్ టాపింగ్స్ ఉంటే మాత్రం చాలా బావుంటుంది టేస్ట్. ఇంకా దీని ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే ఫస్ట్ నేను ఇక్కడైతే డార్క్ చాక్లెట్ కాంపౌండ్‌ని తీసుకున్నాను. మీరు మిల్క్ చాక్లెట్ కాంపౌండ్‌ని కూడా తీసుకోవచ్చు. బట్ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అయితే టేస్ట్ ఇంకా బావుంటుంది. దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద తురిమేసి ఇలాగా డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో ఫస్ట్ మెల్ట్ చేసుకోవాలి. మీరు డబుల్ బాయిలింగ్ మెథడే యూజ్ చేయాలని లేదు. ఓవెన్‌లో కూడా యూజ్ చేయొచ్చు. ఓవెన్‌లో అయితే చాక్లేట్, బటర్ ఇంకా ఒకేసారి కలిపి ఒక 1 మినిట్ మైక్రోవేవ్ చేస్తే సరిపోతుంది. ఈ డబుల్ బాయిలింగ్ మెథడ్ కోసం ఫస్ట్ కింద ఒక గిన్నెలో వాటర్ తీసుకొని, పైన ఇంకొక గిన్నెలో చాక్లేట్ తీసుకొని మెల్ట్ చేసుకోవాలి. ఆ కింద వాటర్ అనేది మనం ఇలా పైన పెట్టిన గిన్నెకి టచ్ అవ్వకూడదు. ఓన్లీ దాని ఆవిరి మాత్రమే టచ్ అవ్వాలి. లేదు అంటే టేస్ట్ మారిపోతుంది. ఓన్లీ ఆవిరి మీదే ఈ చాక్లేట్‌ని మొత్తం మనం కరిగించాలి. చాక్లేట్ సగం మెల్ట్ అయిన తర్వాత దాంట్లోకి బటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సిల్కీ టెక్స్చర్ వచ్చేదాకా. ఇక్కడైతే నేను 100 గ్రామ్స్ డార్క్ చాక్లేట్ కాంపౌండ్ తీసుకున్నాను. దాంట్లోకి 10 గ్రామ్స్ బటర్ వేశాను. సరిపోతుంది ఆ బటర్. తర్వాత ఇక్కడ 100 గ్రామ్స్ కండెన్స్డ్ మిల్క్‌ని యాడ్ చేస్తున్నాను. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. ఒక సిల్కీ టెక్స్చర్ వస్తుంది. చూపిస్తాను చూడండి నేను ఈ వీడియోలో. ఆ టెక్స్చర్ వచ్చే వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అందరికీ ఒకే అమౌంట్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ పడుతుంది అని ఏం లేదు. కండెన్స్డ్ మిల్క్ కూడా డబుల్ బాయిలింగ్ మెథడ్‌లోనే మిక్స్ చేసుకుంటూ ఉండండి. స్టవ్ దించి గనక మిక్స్ చేస్తే ఆ టెక్స్చర్ అనేది అంత బాగా రాదు. చూసారు కదా! ఇంత సిల్కీ టెక్స్చర్ వచ్చింది కదా! చాలా గ్లాసీగా ఉంది కదా! దీన్ని ఒక బౌల్‌లో బటర్ పేపర్ తీసుకొని, ఆ బటర్ పేపర్‌లో ఈ చాక్లేట్‌ని మనం మెల్ట్ చేసుకున్నది మొత్తం వేసుకొని ఒక 2, 3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. అప్పుడేమైనా బబుల్స్ ఉంటే పోతుంది. ఇంకా సేమ్ లెవెల్‌కి వస్తుంది. దీని మీద నేనైతే డ్రై రోస్ట్ చేసిన ఆల్మండ్స్‌ని చిన్ని చిన్ని పీసెస్‌గా కట్ చేసి యూజ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం వచ్చిన నట్‌ని యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఆప్షన్. నా దగ్గరైతే ఆల్మండ్స్ ఉన్నాయి కాబట్టి ఆల్మండ్స్ వేశాను. ఈ టాపింగ్స్ వేసిన తర్వాత ఫ్రిడ్జ్‌లో ఒక 15 మినిట్స్ పెట్టి తర్వాత డీమోల్డ్ చేసుకొని మనకు కావాల్సిన షేప్‌లో కట్ చేసుకుంటే అంతే. ఇంట్లోనే చాలా ఈజీగా, చాలా టేస్టీగా చాక్లెట్ ఫజ్ అనేది మనకి రెడీ అయిపోతుంది. బయట కొనాలి అంటే ఇది ఒక్కొక్క పీస్ చాలా కాస్ట్ ఉంటుంది కదా! కానీ ఇంట్లో మనం ఈజీగా 100 రూపీస్‌లోనే ఇలా చక్కగా చాక్లెట్ ఫజ్ అనేది చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో చెప్పేసేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కావాలి అంటే మహాలక్ష్మి టాకీస్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. లేదు అంటే చాలా మంచి రెసిపీని మిస్ అయిపోతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.